నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్వర్ణకారులు రోడ్డెక్కారు సుల్తానాబాద్ ఇలగేడు మండల కేంద్రాల్లో గోల్డ్ స్మిత్ వారు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు 60 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు ప్రభుత్వం పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు వీరి దీక్షకు టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారావు టీజేఏసీ ఎంహెచ్ఎస్ అధ్యక్షుడు ఏపీ జితేందర్ పలువురు మద్దతు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు గుజరాత్ కేరళ కర్ణాటకలో ఏ రకంగానైతే వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు కానీ పనిముట్లు కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అక్కడటువంటి పోలీసు తీరును అవన్నీ కూడా అధ్యయనం చేసి మరి కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా 2009 సంవత్సరం ముందు కానీ ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయి 3.5 సంవత్సరాలు అయితే ఉంది ఈ రోజు వరకు కూడా వాళ్ళ సమస్యలు గతంలో అలా ఎక్కడికక్కడే ఉన్నాయి ఈరోజు స్వర్ణకారులందరూ కూడా మన వాళ్ళు వృత్తి చేసుకునేటువంటి బతికేటువంటి కార్మికులు వాళ్ళందరూ కష్టపడి వృత్తంతా మరి కష్టపడితే తప్ప మరి పుట్ట గడిచేటువంటి పరిస్థితి లేదు అటువంటి వారిని ఈరోజు మరి ఏంటంటే రకరకాల పేర్లతోని ఎవరిలో ఒకరు దొంగతనం చేసి వాడు ఏదో ఒక బినామీ పేరు చెప్తే వాళ్ళని తీసుకురావడం వాడు పావు తులా అయితే కొంటడో లేదో వాళ్ళు 4 తులాలు ఏందని చెప్పడం ఈ రకంగా అనేక రకాల వేధింపులకు గురవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్కరోజు నిరాహార దీక్ష కరీంనగర్ జిల్లాలోనే ఈ రాష్ట్రంలోనే ప్రప్రదంగా ఇక్కడ ప్రారంభించుకోవడం మరి కరీంనగర్ జిల్లా 57 మండలాల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా వారు చేసేటువంటి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ వాళ్ళకి అండగా ఉంటుంది గతంలో లాగా ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఆదరణ కార్యక్రమం ద్వారా ఏదైతే స్వర్ణకారులకు సంబంధించినటువంటి పనిముట్లను కూడా ఆ రోజు 90% సబ్సిడీకి 50% సబ్సిడీ కూడా మరి కొంత మార్జిన్ తీసుకొని వాళ్ళకి సప్లై చేయడం జరిగింది ఆ రకంగా పనిముట్ల విషయంలో కానీ ఇతర వాళ్ళకి ఇచ్చేటువంటి ఇతర పరికరాల విషయంలో కూడా ప్రభుత్వం రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో స్వర్ణకారులు నిజంగా కూడా చూస్తే ఈరోజు పరిస్థితులలో వారు పూర్తిగా కూడా అణగారిన స్థాయిలో ఉన్నారు ఈరోజు బంగారం రికవరీ విషయంలో స్వర్ణకారులను వేధించడం అది అటువంటి వేధింపులు రద్దు చేస్తూ జీవో ఇష్యూ చేయాలి అదేవిధంగా ఏదైతే 5-man కమిటీ 2009లో 5-man కమిటీ వేసి వాటి 5-man కమిటీ తీర్పును అమలు చేయాలని ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ తీర్పును వెంటనే అమలు చేయాలి ఆ జీవోను వెంటనే పునరుద్ధరించాలి వికలాంగులకు ఇచ్చినట్టు ఈరోజు స్వర్ణకారులకు కూడా 2000 నుంచి 1500 నుంచి 2000 మధ్యన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం నిజంగా కూడా సబబు నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నాము ఈరోజు వాళ్ళ యొక్క బ్రతుకుల్లో చీకటి వెలుగులు అంటే గోల్డ్ ప్లస్ లాంటి సంస్థలు బంగారం రికవరీ విషయంలో కానీ వాళ్ళ యొక్క పరిస్థితి చాలా కఠినంగా ఉంది వాళ్ళను 5-man కమిటీ ద్వారా ఏదైతే వాళ్ళు కావాలనుకుంటున్నారో వాళ్ళ హక్కులను కాలరాయకుండా వాళ్ళకు సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వృద్ధాప్య పింఛని 2000 చొప్పున చెల్లించాలని మా యొక్క డిమాండ్ సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట విలేజ్లోని గొల్లవాడ సమీపంలో కచ్చిరు బావిలో క్లోరినేషన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ కాలనీ వాసులు అంటున్నారు బావి పక్కనే మురికి కాలువ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు ఆ బావి చుట్టూ చేరి అధ్వానంగా మారింది సంబంధిత అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటున్నారు అక్కడి జనం ఇకనైనా బ్లీచింగ్ పౌడర్ వేసి బావి పక్కన క్లీన్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు
ఇగో ఈ ముసలోళ్ళందరూ ఇవే బాయికి వాడుకుంటారు. నల్లల్లో వీళ్ళకు కనెక్షన్లు తీసుకోలేదు. ఇప్పుడు కనీసానికి అవి తాగుతుంటే వీళ్ళ బీమార్లు అయ్యి మొగాల పాలవుతున్నారు. కనీసానికి ఇలా బ్లీచింగ్ పౌడర్ ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా బ్లీచింగ్ పౌడర్ వేసిన చరిత్ర లేదు. అబ్జల్ని అడిగితే నాకేం తెలియదు, సార్ని అడగంటాడు. సార్ని అడిగితే నాకేం తెలియదు, అలా చెప్పినా కదా అంటాడు. ఈ సైడ్ డ్రైన్లు కూడా మొత్తం కూలినాయి. ప్రతిసారి నెలకు ఒకసారి కూలబెట్టి గ్రామ పంచాయతీ నుంచి ఫండ్స్ తీసుకొని కూలబెట్టి తీపిస్తారు. ఈ అంతనే తీస్తారు కానీ ఇక్కడనే తీస్తలేరు. సైడ్ నీళ్ళు బావి నీళ్ళు ఒక్కటైనా వేసారు. ఇవే నీళ్ళు మేము తాగుతాను. మాకు నడవలేని పరిస్థితి ఉన్నది. బావి చుట్టూ అంతా మడిగే ఉంది. పొలాలలో నీళ్ళు వచ్చి కూడా బావిలో పడుతున్నాయి. మాకు అవే మంచిళ్ళు. మాకు నల్లలు లేవేలో మేము నల్లలు వేసుకోలేదు. మాకు అంత పరిస్థితి లేదు. మాకు ఆ బావి సౌలభ్యం చెప్పాలి సార్. యువకులు బాక్సింగ్ క్రీడల్లో రాణించాలని మాజీ ఎమ్మెల్యే బేదు రాజమల్లు అన్నారు. సుల్తానాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఎస్ఐ జగదీష్ ఆధ్వర్యంలో శనివారం బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. బాక్సింగ్ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున గ్రౌండ్కు చేరుకున్నారు. మీ అందరూ కూడా ముందుకొచ్చి దీంట్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే సుల్తానాబాద్లో ఉన్న మన సబ్ ఇన్స్పెక్టర్ గారు వారు నేషనల్ వాళ్ళు మీట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి కాకుండా కూడా వాళ్ళ పోలీస్ మీట్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ వారికి ఉత్సాహంతో ఈ రోజున వాళ్ళ డ్యూటీ కార్యక్రమాలు వదిలిపెట్టుకుంటూ కూడా ఈ బాక్సింగ్లో ఇంట్రెస్ట్తోని వారికి ఉన్నట్టు ప్రతిభను కూడా ఇక్కడ యువకులందరూ కూడా ఒక కోచింగ్ క్యాంప్ పెట్టేసి అక్కడి కొత్తోటి నుంచి కానివ్వండి, కొంతమంది కరీంనగర్ నుంచి కానివ్వండి అందరూ తీసుకొచ్చేసి అదేవిధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. క్రికెటే మీకు అందరికీ సుపరిచితమైన క్రికెటే తీసుకుంటే
సచిన్ ఫెయిల్ అయిందనుకో, ఒక 10 బాల్స్ కొట్టి అవుట్ అయితే ఇక మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయి సెల్ఫ్ అవుట్ అవకపోవడము, వికెట్ పడిపోవడము, మిగతా రకాలుగా ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ బాక్సింగ్లో కానీ అదర్ ఇండివిజువల్ గేమ్స్లో ఏది తీసుకున్నా కూడా వాడి దమ్మి మీదనే వాటి డిపెండ్ కావాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.